హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ద గర్ల్ ఫ్రెండ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీని ఇంతవరకు మీరు థియేటర్కి వెళ్ళి చూడకుండా ఉంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూసేయండి. స్టోరీలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మూవీ స్టార్టింగ్లో భూమా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె MBA కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటుంది. భూమాకి కాలేజ్లో శ్వేత మరియు వినయ్ అని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. కాలేజీలోకి వచ్చిన ఫ్రెషర్స్ ని కొంతమంది సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. అంటే మరీ సీరియస్ ఏమి కాదు, ఊరికే కామెడీగా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి విక్రమ్ అనే అబ్బాయి వచ్చి నేను డాన్స్ చేస్తాను అని చెప్పి ఎంతో బాగా డాన్స్ వేస్తాడు. దాంతో విక్రమ్ డాన్స్ చూసిన చాలా మంది అమ్మాయిలు ఇంప్రెస్ అయిపోతారు. వాళ్ళలో దుర్గా అనే అమ్మాయి కూడా ఉంటుంది. దుర్గా చాలా బోల్డ్ మరియు యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి అయి ఉంటుంది. ఆ తర్వాత విక్రమ్ తన ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో గేమ్ ఆడుతూ ఉంటే అప్పుడే అక్కడికి దుర్గా వెళ్ళి విక్రమ్ ని పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది గమనించిన విక్రమ్ ఫ్రెండ్స్ విక్రమ్ ని ఎగతాళి చేస్తూ కామెడీ చేస్తారు. దుర్గా మాటల్ని బట్టి దుర్గా విక్రమ్ ని ఇష్టపడుతున్నట్లు అర్థమవుతుంది. కానీ విక్రమ్ మాత్రం దుర్గాని ఫ్రెండ్ అనే అనుకుంటాడు. ఒకరోజు విక్రమ్ తన ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్లి తిరిగి వస్తూ ఉంటే ఫ్రెండ్స్ అంతా కలిసి తమ బైకులతో రేసింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే రోడ్డులో భూమా మరియు భూమా ఫ్రెండ్ ది ఒక కార్ అతనితో యాక్సిడెంట్ అయిపోయి గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ కార్ అతను భూమా వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఇది చూసిన విక్రమ్ చాలా కోప్పడి ఆ కార్ అతన్ని కొట్టడం స్టార్ట్ చేసేస్తాడు. ఇది చూసిన భూమా విక్రమ్ తో ఎంత ఆపాలని చూసినా కూడా అతను వినకుండా ఆ కార్ అతన్ని కొడుతూ ఉంటాడు. మరుసటి రోజు భూమాకి కాలేజీలోకి పోలీసులు వచ్చారు అని తెలుస్తుంది. నిన్న విక్రమ్ కొట్టిన కార్ అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి విక్రమ్ ని తీసుకొని వెళ్లి అతన్ని బాగా కొట్టారు అని తెలుస్తుంది. ఇది తెలిసిన భూమా వెంటనే విక్రమ్ దగ్గరికి వెళ్తే అతనికి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. దాంతో భూమా విక్రమ్ కి ఫస్ట్ ఎయిడ్ చేసి నిన్న నువ్వు అలా చేసి ఉండకూడదు, నిన్న తప్పు మాదే, మా బండికే లైట్స్ లేవు, అందుకే మేము ఆ కార్ని ఢీ కొట్టేశాము, ఆ అంకుల్ మమ్మల్ని కేవలం ఈ విధంగా రాత్రుల్లో తిరగకూడదు అని చెప్తూ ఉన్నారు, నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉండాల్సింది అని అంటుంది. అప్పుడే విక్రమ్ భూమాతో ఇది నా కాలేజ్లోని ప్రతి అమ్మాయిని నేనే ప్రొటెక్ట్ చేయాలి, అది నా పని అని అంటాడు. ఇది విన్న భూమా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మెల్లిమెల్లిగా విక్రమ్ భూమాని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. దాంతో విక్రమ్ భూమాతో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటాడు. కొన్ని రోజుల్లోనే భూమా కూడా విక్రమ్ ని మంచి ఫ్రెండ్ లాగా యాక్సెప్ట్ చేసేసుకుంటుంది. ఒక రోజు రాత్రి విక్రమ్ భూమాకి కాల్ చేసి నువ్వు చూడాలనుకున్న మూవీని నేను డౌన్లోడ్ చేశాను అని అంటాడు. దానికి భూమా అతని దగ్గరికి వెళ్లి పెన్ డ్రైవ్ ఇవ్వమని అడుగుతుంది. దానికి విక్రమ్ మనిద్దరం కలిసి మూవీ చూద్దామని అంటాడు. దాంతో భూమా కాదనలేక అతనితో కలిసి ఆ మూవీని చూస్తుంది. సినిమా అయిపోయాక భూమా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ భూమాని ఆపి నువ్వు నాతో కొంతసేపు ఉండొచ్చు కదా అని అంటాడు. ఆ తర్వాత సడన్ గా విక్రమ్ భూమాకి కిస్ చేస్తాడు. భూమా కూడా అతన్ని ఆపదు. మరుసటి రోజు భూమా తను చేసింది కరెక్టా కాదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కాలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ భూమా మరియు విక్రమ్ రిలేషన్షిప్ లో ఉన్నారని, వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్నారని తెలిసిపోతుంది. విక్రమే కాలేజ్ అంతా ఇది చెప్పేసి ఉంటాడు. దాంతో కాలేజ్ లో ఉన్న వాళ్ళందరూ భూమాకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. భూమా ఏమైనా ఆలోచించుకునే లోపే మళ్ళీ విక్రమ్ భూమా దగ్గరికి వచ్చి మనిద్దరం ఇక నుంచి ఒక మంచి కపుల్ లాగా ఉందాము అని అంటాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ లవర్స్ లాగా ఎంతో క్లోజ్ గా తిరుగుతూ ఉంటారు. ఇదంతా దుర్గా చూసి చాలా జెలస్ గా ఫీల్ అవుతుంది. ఒకరోజు శ్వేత వినయ్ తో టైం ఉన్నప్పుడే నువ్వు భూమాకి ప్రపోజ్ చేయాల్సింది, కానీ ఇప్పుడు భూమా మరియు విక్రమ్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అని అంటుంది. ఇదంతా విన్న భూమాకి వినయ్ తనని ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలిసి షాక్ అవుతుంది. ఈ మాటలన్నీ విక్రమ్ కూడా వినేస్తాడు. దాంతో విక్రమ్ భూమాతో వినయ్ తో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో అని అంటాడు. దానికి భూమా వినయ్ అలాంటి అబ్బాయి ఏమీ కాదు, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు అని అంటుంది. కానీ విక్రమ్ భూమాతో నువ్వు వినయ్ తో ఇంకా మాట్లాడద్దు అని అంటాడు. ఇది అనేసిన తరువాత విక్రమ్ రాత్రి వినయ్ రూమ్ కి వెళ్లి అతన్ని చాలా దారుణంగా కొడతాడు. ఈ విషయం భూమాకి తెలిసి ఆమె వచ్చి విక్రమ్ ని బయటికి పంపించేసి వినయ్ తో ప్లీజ్ దయచేసి ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడద్దు, ఎందుకంటే నా వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. మరుసటి రోజు భూమా వాళ్ళ నాన్న భూమాకి ఫోన్ చేసి నువ్వు అసలు నాతో మాట్లాడటమే లేదు అని అంటాడు. దానికి భూమా లేదు నాన్న, నేను కాలేజ్ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే ఫోన్ చేయలేకపోతున్నాను అని అంటుంది. ఆ తరువాత విక్రమ్ భూమా దగ్గరికి వచ్చి సారీ చెప్పి ఇక ఎప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యను అని క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత విక్రమ్ వెళ్తూ ఉంటే అక్కడికి దుర్గా వచ్చి విక్రమ్ తో ఒకవేళ భూమా నిన్ను నాతో మాట్లాడద్దు అని అంటే నువ్వేం చేస్తావు అని అడుగుతుంది.
దానికి విక్రమ్ లేదు భూమా లాంటి అమ్మాయి కాదు, తను చాలా స్వీట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు భూమా కాలేజ్లోని థియేటర్ గ్రూప్లో జాయిన్ అవుతుంది. తను పర్ఫార్మెన్స్ చేయాలని అనుకుంటుంది, కానీ భూమా చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. దానివల్ల తను అందరి ముందర పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. ఇదంతా అక్కడే కూర్చొని ఉన్న దుర్గా గమనిస్తుంది. అప్పుడే భూమా దుర్గా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది అని చెప్పి చూస్తుంది. దాంతో భూమా దుర్గా దగ్గరికి వెళ్ళి ఇలా కాన్ఫిడెన్స్గా ఎలా ఉండాలో నువ్వు నాకు నేర్పిస్తావా అని అడుగుతుంది. దుర్గాకి ఉమా చాలా నచ్చుతుంది. భూమా ఎలా ఉన్నా కూడా చాలా నిజాయితీగా ఉంటుందని చెప్పి దుర్గాకి భూమా చాలా నచ్చుతుంది. అప్పట్నుంచి దుర్గా భూమాకి ఎలా కాన్ఫిడెంట్గా యాక్ట్ చేయాలో అని చెప్పి అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. మెల్లిమెల్లిగా దుర్గా మరియు భూమా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ విషయాన్ని విక్రమ్ కూడా గమనిస్తాడు. కానీ విక్రమ్ భూమాతో దుర్గా తన మంచి ఫ్రెండ్ అని భూమాకి చెప్పడు. ఫైనలీ పర్ఫార్మెన్స్ ఇచ్చే రోజు వచ్చేస్తుంది. భూమా చాలా కాన్ఫిడెన్స్ గా తన పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది చూసిన చాలా మంది భూమా కోసం క్లాప్స్ కొడితే కొంతమంది అబ్బాయిలు విజిల్స్ కూడా వేస్తారు. ఇది చూసిన విక్రమ్ కి అస్సలు నచ్చదు. దాంతో విక్రమ్ భూమాతో ఇక నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్లు చెయ్యొద్దు అని అంటాడు. ఈ విధంగా అబ్బాయిలు నిన్ను చూసి క్లాప్స్ కొట్టడం, విజిల్ వేయడం నాకు అస్సలు నచ్చదు, అందుకే నువ్వు ఇలాంటివి ఇక నుంచి చెయ్యొద్దు అనేస్తాడు. ఇది విన్న భూమాకి ఏం చెప్పాలో అర్థం కాదు. మరుసటి రోజు భూమా కాలేజ్కి వెళ్ళి ఆ తర్వాత విక్రమ్ని కలవడానికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి దుర్గా వచ్చి భూమాని తనతో తీసుకొని వెళ్తుంది. దాంతో భూమా ఫ్రెండ్స్ అందరితో కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తను చాలా సంతోషంగా ఉంటుంది. దాంతో దుర్గా భూమాతో నువ్వు నిజంగానే విక్రమ్తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటావా అని అడుగుతుంది. దానికి భూమా విక్రమ్ చాలా మంచి అబ్బాయి, కానీ కొంచెం చైల్డ్ బిహేవియర్ ఉంది, తన రూమ్ని తాను క్లీన్గా చేసుకోడు, అన్నీ నేనే చెయ్యాలి, టైంకి అన్నం కూడా తినడు, నేనే తినిపించాలి అని అంటుంది. ఇదంతా విన్న దుర్గాకి విక్రమ్ నిజంగానే భూమాని ప్రేమించడం లేదని, కేవలం భూమా లాంటి ఇన్నోసెంట్ అమ్మాయిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ప్రేమిస్తున్నాడు అని ఆమెకి అర్థమవుతుంది. కానీ ఈ విషయం భూమాకి అస్సలు అర్థం కాదు. ఆ తర్వాత దుర్గా భూమాతో యాక్చువల్లీ నేను విక్రమ్ ని ప్రేమిస్తూ ఉన్నాను, ఒకరోజు నేను విక్రమ్ ని కిస్ చేయడానికి వెళ్తే విక్రమ్ దూరంగా వెళ్ళిపోయాడు, అప్పుడు నాకు విక్రమ్ ఇలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నా లాంటి అమ్మాయిని విక్రమ్ కంట్రోల్ చేయలేడు కాబట్టే నన్ను ప్రేమించలేదు, నిన్ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు కాబట్టే నిన్ను అతను ప్రేమిస్తున్నాడు అని అంటుంది. ఇదంతా విన్న భూమాకి కోపం వచ్చేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత భూమా విక్కీ దగ్గరికి వెళ్తే అతను తన ఫ్రెండ్స్తో గేమ్ ఆడుతూ ఉంటాడు. విక్రమ్ భూమా పైన కోపంగా ఉంటాడు, ఎందుకంటే అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈమె ఫోన్ ఎత్తి ఉండదు. కానీ ఈమె ఎలాగోలాగా విక్రమ్కి సర్ది చెప్తుంది. ఆ తర్వాత విక్రమ్ భూమాని ఎక్కడికో తీసుకువెళ్ళాలని అంటాడు, కానీ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో భూమాకి తెలిసుండదు. దారిలో విక్రమ్ భూమాతో ఈరోజు నేను మా ఇంటికి తీసుకొని వెళ్ళి మా అమ్మతో కల్పిస్తాను అని అంటాడు. ఇది విన్న భూమా చాలా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత విక్రమ్ భూమాని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. విక్రమ్ వాళ్ళ అమ్మ అస్సలు ఏమీ మాట్లాడేది కాదు. దాంతో భూమా విక్రమ్ వాళ్ళ అమ్మకి అసలు మాటలు రావేమో అని అనుకుంటుంది. కానీ విక్రమ్ అలా ఏమీ కాదు, మా అమ్మకి ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉండదు, మా అమ్మ గెస్ట్ల ముందర మాట్లాడితే మా నాన్నకి అస్సలు నచ్చదు, ఆమె ఎప్పుడైనా మాట్లాడేస్తే మా నాన్న కాదు మా నాన్న బెల్ట్ మాట్లాడుతుంది, మా నాన్న చాలా స్ట్రిక్ట్ అని చెప్తాడు. ఇదంతా చెప్పేసిన తరువాత విక్రమ్ భూమాతో ఆ కాలంలో ఆడవాళ్ళు చాలా సాంప్రదాయంగా ఉండేవాళ్ళు, కానీ ఈ కాలంలో అలాంటి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం, నువ్వు కూడా మా అమ్మలాగే మా ఇంటిని చూసుకోవాలి, కానీ నువ్వు భయపడకు, ఏది ఏమైనా కూడా నేను నీ పైన చెయ్యి ఎత్తను అని అంటాడు. ఇది విన్న భూమా మళ్ళీ ఆలోచనలో పడిపోతుంది. ఆ తర్వాత విక్రమ్ కొంచెం పని మీద బయటికి వెళ్తాడు. దాంతో భూమా ఇంట్లో ఉన్న విక్రమ్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ వాళ్ళ అమ్మ విక్కీకి ప్రతి చిన్న పనిలో హెల్ప్ చేస్తూ ఉండేది. అంటే విక్రమ్ ఇంటికి రాగానే అతనికి తినడానికి ఫుడ్ పెట్టడం, అతను వెళ్ళేటప్పుడు అతని కాళ్ళకి చెప్పులు అందించడం, ఇలాంటివి అన్నమాట. ఇవంతా చూసిన భూమాకి ఫ్యూచర్లో తను కూడా విక్రమ్ వాళ్ళ అమ్మలాగే ఇంట్లోనే ఉండిపోతుందేమో అని చెప్పి చాలా భయం వేస్తుంది. దాంతో మళ్ళీ భూమా ఆలోచనలో పడిపోతుంది. దాంతో మరుసటి రోజు చాలా ఆలోచన చేసి భూమా విక్రమ్తో నేను బ్రేకప్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంది. ఇది విన్న విక్రమ్ అసలు రీజన్ ఏంటి అని అడిగితే భూమాకి నిజం చెప్పే ధైర్యం ఉండదు.
ఉండదు. దాంతో భూమా విక్రమ్తో నేను మన రిలేషన్ వల్ల చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని అంటుంది. దానికి విక్రమ్ అయితే నేను నిన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయనులే అని అంటాడు. దాంతో భూమా ఏమీ అనలేక మళ్ళీ వీళ్ళ రిలేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ మెల్లిమెల్లిగా భూమా ఎప్పుడు విక్రమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అతడు తిన్నాడా లేదా, రూమ్ క్లీన్గా ఉందా లేదా అని చెప్పి ఎప్పుడూ ఆలోచిస్తూ స్ట్రెస్లోనే ఉండేది. దానివల్ల మెల్లిమెల్లిగా భూమా ఆరోగ్యం చాలా చెడిపోతుంది. దాంతో విక్కీ భూమాని చూసుకోవడానికి రూమ్కి వస్తాడు. అప్పుడే అక్కడికి భూమా వాళ్ళ నాన్న వచ్చేయడంతో విక్రమ్ తన కూతురి రూమ్లో చూసేసి విక్రమ్ని కొడతాడు. అప్పుడే విక్రమ్ భూమా వాళ్ళ నాన్నతో ఇప్పుడు కాకపోయినా రేపైనా మీకు తెలియాల్సిందే, నేను మీ కూతురు ప్రేమించుకుంటున్నాం, తొందరలో పెళ్లి కూడా చేసుకుంటామని అంటాడు. ఇది విన్న భూమా వాళ్ళ నాన్నకి కోపం వచ్చి తన కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమా వాళ్ళ నాన్నతో ప్లీజ్ నా మాట వినండి అని ఎంత చెప్పినా కూడా అతను వాళ్ళ కూతురు మాటల్ని వినడు. ఆ తర్వాత నాన్న కాలేజ్ హెచ్ఓడిని కలుస్తాడు. వెంటనే తన కూతురికి టీసీ ఇవ్వమని అంటాడు. దానికి హెచ్ఓడి మీ కూతురు ఒక అడల్ట్ అమ్మాయి, తనే వచ్చి కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి అని అంటే నేనే టీసీ ఇచ్చేస్తాను, కానీ మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది అని చెప్పి ఒకే ఒక్క కారణంతో మీరు ఆ అమ్మాయి ఫ్యూచర్ ని పాడు చేయలేరు అని అంటాడు. దాంతో కోపం వచ్చిన భూమా వాళ్ళ నాన్న హెచ్ఓడి ల్యాప్టాప్ ని పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత భూమా వాళ్ళ నాన్న భూమాని తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ విక్రమ్ తన ఫ్రెండ్స్ తో వచ్చేస్తాడు. విక్రమ్ భూమా వాళ్ళ నాన్నతో మీరు ఈ విధంగా ఆమెని ఫోర్స్ చేయలేరు అని అంటాడు. అప్పుడే భూమా విక్రమ్తో కొంతసేపు నువ్వు ఆగు, నేనే మా నాన్నతో మాట్లాడుతాను అని అంటుంది. అప్పుడే భూమా వాళ్ళ నాన్న భూమాతో నువ్వు ఇప్పుడు నాతో వచ్చావంటే సరే, లేకపోతే ఎప్పటికీ నేను నిన్ను ఇంట్లోకి రానివ్వను అని అంటాడు. అప్పుడే భూమా వాళ్ళ నాన్నతో వెళ్ళదు, ఎందుకంటే తను తన డిగ్రీని పూర్తి చేయాలని అనుకుంటుంది. మరుసటి రోజు విక్రమ్ తన ఫ్రెండ్స్తో నేను పని మీద బయటకి వెళ్తున్నాను, ఈ ఒక్కరోజు భూమాని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో వాళ్ళు భూమాని చూసుకుంటూ ఉంటారు. మరోవైపు భూమా పదే పదే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తడు. ఆ తర్వాత హెచ్ఓడి భూమా దగ్గరికి వచ్చి నువ్వు నీ కోసం స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది, నువ్వు తీసుకున్న డిసిషన్స్ పైనే నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది, అలాగే మీ నాన్న మాటల్ని బట్టి మీ నాన్న చాలా కంట్రోలింగ్ అని నాకు అర్థమయ్యింది అని అంటాడు. ఇదంతా విన్న భూమాకి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ప్రతి ఒక్క చిన్న విషయానికి తనని కంట్రోల్ చేయడం గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు విక్రమ్ కూడా సేమ్ వాళ్ళ నాన్నలాగే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దాంతో భూమా ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి విక్రమ్ వచ్చేసి నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను, నేను అమ్మతో మన గురించి అంతా చెప్పేశాను, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటాడు. ఇది విన్న భూమా షాక్ అయిపోతుంది, ఎందుకంటే అప్పటికి ఈమె తన డిగ్రీని కంప్లీట్ చేసి ఉండదు. దానికి విక్రమ్ అసలు నీకు డిగ్రీ అవసరమేముంది, పెళ్ళయ్యాక ఎలాగో నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా అని అంటాడు. ఆ తర్వాత విక్రమ్ భూమాతో నాకు పెళ్లి తర్వాత 3 పిల్లలు కావాలి, నువ్వు మా అమ్మలాగే మా ఇంటిని చూసుకోవాలి, నేను నిన్ను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడే భూమా విక్రమ్తో నువ్వు ఇప్పటికే 4 పేపర్లు ఫెయిల్ అయిపోయావు, నువ్వు నన్ను ఎలా చూసుకుంటావు అని అడుగుతుంది. దానికి విక్రమ్ నేను మా నాన్న బిజినెస్ ని చూసుకుంటాను అని అంటాడు. కానీ భూమా విక్రమ్తో ఇండైరెక్ట్ గానే తనకు ఈ రిలేషన్షిప్ ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఫైనలీ భూమా విక్రమ్తో నేను నీతో హ్యాపీగా లేను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనుకున్నాను, కానీ నేను నీతో ప్రేమలో లేను, నాకు ఈ రిలేషన్షిప్ లో ఉండడం అస్సలు ఇష్టం లేదు, నాకు బ్రేకప్ కావాలి అని అంటుంది. ఇది విన్న విక్రమ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. దాంతో విక్రమ్ భూమాని అందరి ముందర చాలా బూతులు తిడతాడు. దాంతో భూమా చాలా బాధపడుతుంది. విక్రమ్ భూమాని చాలా భయపెడతాడు. దాంతో భూమా కాలేజ్ కి వెళ్ళడం కూడా ఆపేస్తుంది. ఒకరోజు ధైర్యం చేసి భూమా కాలేజ్ కి వెళ్తే విక్రమ్ ఫ్రెండ్స్ ఈమెని ఫాలో అవుతూ ఉంటారు. దాంతో భయపడి భూమా ఒక చోటికి వెళ్తుంది. అప్పుడే అక్కడికి విక్రమ్ వెళ్ళి భూమాతో నువ్వు నన్ను ప్రేమించడం లేదు కదా, ఇన్ని రోజులు నాతో ఏం చేశావు అని అడుగుతాడు. దానికి భూమా అంతా నాదే తప్పైపోయింది, కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు, నేను నీతో హ్యాపీగా లేను అని అంటుంది. అప్పుడే విక్రమ్ భూమాతో సరే నేను నిన్ను కిస్ చేసేటప్పుడు నీకేం తెలియదు, అది ఒప్పుకుంటాను, ఆ తర్వాత నాతో చాలా సార్లు నువ్వు ఇంటిమేట్ అయ్యావు కదా, అప్పుడు నీకేం తెలియదా అని అడుగుతాడు. ఇదంతా విన్న భూమా చాలా బాధపడుతుంది, ఎందుకంటే విక్రమ్ అందరి ముందర ఈ మాటలు అంటూ ఉంటాడు. అప్పుడే విక్రమ్ భూమాతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితో నేను ఇదే విషయాన్ని చెప్పేస్తాను అని అంటాడు. అలాగే భూమాతో నువ్వు ఎక్కడ జాబ్ చేసినా కూడా నీకు ఎప్పుడైనా పెళ్ళైనా కూడా అక్కడికి వచ్చి నేను మన ఫోటోలన్నిటినీ వైరల్ చేసేస్తాను అని చెప్పి బెదిరిస్తాడు. ఇది విన్న భూమా చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత భూమా తన రూమ్ కి వెళ్తే విక్రమ్ తన రూమ్ బయట ఫోటోలు అతికించి భూమా ఫోటోలు డ్రాయింగ్ చేసి ఆమె నంబర్ రాసి ఉంటాడు. దాంతో భూమా అక్కడికి వెళ్తే అక్కడున్న చాలా మంది అబ్బాయిలు ఈమెని చాలా తప్పుగా మాట్లాడుతారు. దాంతో భూమా ఎంతో బాధపడి తన రూమ్
రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత రూమ్ బయట వాటర్ సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో భూమా తలుపు తీస్తే దుర్గా విక్రమ్ వేసిన పెయింటింగ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన భూమా చాలా ఎమోషనల్ అయిపోయి దుర్గాని పట్టుకొని ఏడుస్తుంది. దాంతో దుర్గా భూమాని ఒకచోట కూర్చొని పెట్టి అంతా మంచిగా అయిపోతుంది అని చెప్పి ధైర్యం చెప్తుంది. ఆ తరువాత దుర్గా భూమా కోసం నీళ్లు తేవడానికి వెళ్తుంది. అప్పుడే భూమా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. అప్పుడే నాన్న ఫోన్ ఎత్తి భూమాని చాలా తిడతాడు. నేనేం తప్పు చేశానో నీలాంటి కూతురు పుట్టింది, నీకు ఇదంతా కావాలి అని అంటే నేనే నీకు పెళ్లి చేసేసేవాడిని కదా, అలాగే నీలాంటి క్యారెక్టర్ లెస్ కూతురు ఎవ్వరికీ ఉండకూడదు అని నాన్న మాటలు అంటాడు. ఇది విన్న భూమా చాలా బాధపడుతుంది. అప్పుడే బయట ఏమో సౌండ్స్ వస్తూ ఉంటాయి. కాలేజ్ ఫేర్వెల్ డే ఉంటుంది. దాంతో భూమా అక్కడికి వెళ్ళి అందరి ముందర స్టేజ్ పైన నేను విక్రమ్ రిలేషన్లో ఉన్నాం, కొన్ని వేల సార్లు నేను విక్రమ్ని ముద్దు పెట్టుకున్నాను, చాలా సార్లు నేను విక్రమ్ ఇంటిమేట్ అయ్యాము అని అంటుంది. అప్పుడే భూమా విక్రమ్తో నేనే అందరికీ చెప్పేశాను, అంతా మనిద్దరం కలిసి చేసినప్పుడు కేవలం నా పరువే ఎందుకు పోవాలి అని అడుగుతుంది. అప్పుడే భూమా విక్రమ్తో నేను ఎక్కడికి వెళ్ళినా మన ఫోటోలు వేసి వైరల్ చేస్తావా, చేసుకో, నాకేమి బాధ లేదు అని అంటుంది. అలాగే నేను నా లైఫ్లో ఒక మంచి అబ్బాయిని వెతుక్కుంటాను, అతనికి నేనే మన రిలేషన్ గురించి చెప్పేస్తాను, అతను అర్థం చేసుకుంటేనే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోను, కానీ నీలాంటి వాడిని మాత్రం మళ్ళీ ప్రేమించను అని అంటుంది. ఇదంతా విన్న విక్రమ్ షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే ఎప్పుడు సైలెంట్గా ఉన్న భూమా ఒక్కసారిగా ఇన్ని మాటలు మాట్లాడుతుందా అని చెప్పి తను షాక్ అయిపోతాడు. ఆ తర్వాత భూమా అక్కడే ఉన్న గిటార్ తీసుకొని విక్రమ్ దగ్గరికి వెళ్ళి అతన్ని కొట్టడానికి చూస్తుంది. కానీ భూమా విక్రమ్ని కొట్టకుండా గిటార్ని అక్కడే వేసేసి విక్రమ్తో ఐ హేట్ యూ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదంతా అక్కడే ఉన్న దుర్గా చూసి భూమా ధైర్యానికి చాలా ఆనందిస్తుంది. ఎందుకంటే భూమా ఫైనలీ తన కోసం తను స్టాండ్ తీసుకొని ఉంటుంది. ఇక్కడ స్టోరీ కట్ అయ్యి 2 సంవత్సరాల ముందుకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు భూమా ఒక పెద్ద కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ లాగా జాబ్ చేస్తూ ఉంటుంది. అలాగే తను తన కోసం ఒక కార్ని కూడా కొనుక్కుంటుంది. అలాగే వాళ్ళ నాన్నని కూడా భూమానే చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు భూమా ఒక బుక్ కూడా రాయడం స్టార్ట్ చేస్తుంది. ఈ విధంగా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.